ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. స్వాధ్యాయ ప్రియులకు, జ్ఞాన స్వరూపులకు, స్వాధ్యాయ ఆసక్తికరులకు హనిత నమస్కరిస్తూ 62వ రోజు న్యూ ఎనర్జీ. ఒక ధ్యాని అనుభవాన్ని ఈ సందర్భంగా చెప్పుకోవటం ఎంతో సమంజసం. అతని పేరు అశోక్, నెల్లూరులో ఉండేవాడు. అతను తాను ధ్యానం చేసి పొందిన ఎనర్జీని అంతా బంగారంలా ఊహించుకొని తన గదిలో టేబుల్ మీద పెట్టుకున్నాడు. ఒకరోజు ముగ్గురు వేరే ఫ్రీక్వెన్సీ వాళ్ళు వచ్చి దాన్ని దొంగిలించి తీసుకుపోతుండగా చూసి వెంటపడ్డారు. ఇద్దరు అటు ఇటు పారిపోక ఒక వ్యక్తి ముందు గదిలోకి పరిగెత్తి 5వ అంతస్తు ఫ్లాట్ కిటికీలో నుంచి దూకేశాడట. అశోక్ కూడా పట్టువదలని విక్రమార్కుడిలాగా దూకి అతను వెంబడించి పట్టుకున్నాడు. ఇదంతా జరుగుతుంది భౌతిక స్థాయిలో కాదు, ఆస్ట్రల్ స్థాయిలో. అతని పట్టుకొని కొట్టి తన బంగారాన్ని లాక్కొని, మిగిలిన మీ ఫ్రెండ్స్ ఇద్దరికి చెప్పు, నా బంగారం ఎక్కడి నుంచి తీశారో తిరిగి అక్కడ పెట్టేయమని. నేను తలుచుకున్నానంటే మీరేమైపోతారని వార్నింగ్ ఇచ్చి వచ్చేశాడట. మర్నాటికి అతని బంగారం పూర్తిగా టేబుల్ మీద ఉన్నదట. ఇటువంటి ఎనర్జీ దొంగలు ఉన్నారన్న ఉద్దేశంతో అశోక్కి అంత కొన్ని నెలల ముందు ధ్యానంలో మాస్టర్స్ కనబడి ఎనర్జీ దొంగలను పసిగట్టడం ఎలాగో, వారిని పట్టుకోవడం ఎలాగో నేర్పారట. ఆ అనుభవం ఇక్కడ పనికొచ్చింది అతనికి. మాస్టర్స్, అసలు ఏమిటండి భూమి మీద ఈ మానవుని జీవనం? వస్తువులు ఉంచరు, అకౌంట్లో డబ్బులు ఖాళీ అయిపోతాయి. సరే, ఈ భౌతిక జీవితం అంతా ఇలా ఒకరు కొట్టేసే విధానము అని చెప్పేసి ఈ ఆధ్యాత్మికంలో చెక్కు చెదరదు అనుకుంటే ఇక్కడ దొంగలే ఉన్నారు. అంటే సృష్టిలో ప్రతిదానికి దొంగలు అనేది దొరగారు, ఆ సృష్టి దొరగారు సృష్టించారనమాట అండి. ఏం చేయాలి మాస్టర్స్? అసలు ఇటువంటి దొంగతనాలకు మనమే ఆస్కారం ఇస్తామని చెప్పక తప్పదు. మన ఎనర్జీని మన నుంచి వేరుగా ఉన్నట్లు భావించినప్పుడే దాన్ని మన నుంచి వేరు చేసే అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీ మన లోపలే రక్తమాంసాల్లాగా కలిసిపోయి దానివల్ల మనం మరో మెట్టి ఎదిగినట్లు ఫీల్ అయితే దాన్ని మన నుంచి ఎవరూ వేరు చేయలేరు, దొంగిలించలేరు. మన భావనే ఎనర్జీ ప్రోగ్రామింగ్ అవుతుంది. మన దగ్గరకు ఆ గ్రహాంతవాసులు ఎందుకు వచ్చి ఫోజులు కొడుతున్నారంటే, మనం శ్రమకు వచ్చి ప్రకంపనలు తగ్గించుకొని భూమి మీదకి వచ్చి మానవ జన్మలు తీసుకొని ఇప్పుడు ఏ ఎనర్జీని అయితే సృష్టించామో ఆ ఎనర్జీని అనుభవసారాన్ని ఏ శ్రమ లేకుండా మన నుండి పొందేస్తే తాము గొప్పవాళ్ళం అయిపోతామన్న ఆలోచన వాళ్ళది. మనం అసలే అజ్ఞానంలో ఉన్నాం. అందుకే మనకు మంచి మాటలు చెప్పి మోసపిచ్చి మన నుంచి మన ఎనర్జీని పొందాలనే ప్రయత్నం. మనం సృష్టించుకున్న మన ఎనర్జీ మీద మనకు పూర్తి హక్కులున్నాయి. అలా ఎనర్జీని పంచుతూ కూర్చుంటే ముందు మనం ఆత్మోన్నతి పొందటం ఆలస్యం అవుతుంది. ఇక్కడ మనం మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. భూమి మీదకి అసలు రాకపూర్వం మనం ఏ దశలో ఉండినామో ఆ గ్రహాంతర జీవులు ఇంకా అదే దశలో ఉన్నారు. అంటే భౌతిక సైన్స్ పరంగా కాదు, ఎనర్జీ పరంగా. దీని గురించి క్రయాన్ చాలా వివరంగా చెప్తున్నాడు. ఆ వివరాలను సవిస్తరంగా మరో చోట చెప్పుకుందాం. కనుకనే వీళ్ళు ఎనర్జీ దొంగతనాలకు సైతం పాల్పడుతుంటారు. నెల్లూరు అశోక్ విషయంలో మనకి ఇది అర్థమవుతుంది. పైగా మరో విషయం ఏమిటంటే, మన దివ్యత్వాన్ని మనం తెలుసుకొని దానిని జాగృతం చేసుకుంటే ఇక వాళ్ళు మన దగ్గరికి రాలేరు. మన గొప్పతనం మనకు తెలిసాక ఇక ఇతరులకు ఎందుకు అనవసర ప్రాధాన్యతనిస్తాము? ద్వంద్వత్వాన్ని పూర్తిగా విడవని దశలో మనం ఉన్నప్పుడే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని మభ్య పెట్టడానికి వీలు పడుతుంది. కనుక మనం మన ఎనర్జీని ఎవ్వరికి పంచే పని, ఇచ్చే పని పెట్టుకోవద్దు. సో మాస్టర్స్, ఈ అనుభవం నిజంగా ఇది కరెక్టా అని అనిపించవచ్చండి. కానీ ఆధ్యాత్మికంలో మనకి తెలియని నిగూఢమైన ఇలాంటి కార్యక్రమాలు ఎందరో చేస్తూనే ఉంటారు మాస్టర్స్. నాకు నా జీవితాన్ని పౌర్ణమి ధ్యానమే టర్నింగ్ పాయింట్ అండి. ఒక ఆధ్యాత్మిక ఎదుగుదల కానీ, నా చేత ఈ యూనివర్సల్ వర్క్ చేయించడం కానీ పౌర్ణమి ధ్యానమే. నాకు పౌర్ణమికి అమావాస్యకి మాస్టర్ సెంటర్ అవుతూ ఉండేవాళ్ళు. అది కొంచెం తెలుస్తుందండి, తమాషా. అది ఎక్స్ప్రెస్ చేయలేము.
మాస్టర్ లోపలికి వెళ్ళినట్టు బయటికి వెళ్ళిపోయినట్టు ఇవి తెలుస్తూ ఉండేవి. ఆ లోపల ఉన్నప్పుడు వాళ్ళ కదలిక అంతా కూడాను అదేదో సంథింగ్ ముక్కు దగ్గర ఎలానో ఉండి కొంచెం బాడీ అంతా హీట్గా కొంచెం ఎలాగో అనిపిస్తూ ఉండేది. ఏంటిది అప్పుడు ఎవరిని అడగాలో తెలిసేది కాదు. ఈ రోజు అంటే నేను అందరికీ నా ద్వారా ఎంతో విపులంగా అందించబడుతున్నది, కానీ నాకంత విపులంగా అందించే వాళ్ళు అప్పుడు ఇప్పుడు దొరకనే లేదు మాస్టర్. ఏం చేయాలో తెలియలేదండి. నాకు ఇంకా అది భరించలేకపోతున్నా. రాను రాను ప్రతి అమావాస్యకి పౌర్ణమికి జరుగుతూ ఉండేది. సో నాకు వద్దు అనిపించినప్పుడు రేవతీదేవి గారికి కాల్ చేశాను. మేడం నాకేంటో ఇలా అనిపిస్తుంది, ఇలా అంటే అసలు మీరు ఎందుకు అనుమతించారు మాస్టర్స్ మిమ్మల్ని ఎంటర్ అవటానికి వీల్లేదని చెప్పేసేయండి మీ అనుమతి లేకుండా అన్నారు. ఈ లోపల భద్రాచలంలో నా తమ్ముడు ఉన్నాడండి, తనకి చెప్పా ఇలా ఏంటి నాకు ఇట్లా ఉంటుంది అంటే రేవతీదేవి గారు ఇలా చెప్పారు, నేను ఇలా అనుకున్నాను. అప్పటి నుండి నాకు ఇట్లాగా అనుకున్న దగ్గర నుండి లేదండి. అయితే నా తమ్ముడు అన్నాడు వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్ళిపోతారు, మన బాడీని అది ఏం పట్టించుకోరు అంటే నిజమేనండి. అదేంటో అసలు యూనివర్స్ ఏంటి, ఇక్కడ మనుషుల్నేమో మీరు నిస్వార్థంగా ఉండాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఈ వర్క్ చేయాలి ఆ వర్క్ చేయాలని, ఇక్కడేమో ఘోష ఏమిటి, ఈ యూనివర్సల్ నుండి వచ్చే వాళ్ళు ఎంటర్ అవటం ఏంటి, వాళ్ళు ఇష్టాసారంగా వర్క్ చేసుకుని వెళ్ళిపోవటం ఏంటి. మేడం చెప్పినాక అలా అనుకున్నాక ఆగిపోయింది మాస్టర్స్. అప్పుడు ఇంకొక మాస్టర్ ఎవరో గుర్తు రావడం లేదండి. మీరు ఎంత పొరపాటు చేశారో తెలుసా, మీ లోపలికి వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు వర్క్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ మీరు ఎంతో ఎనర్జీ లెవెల్స్ మీ ఎంతో పెరిగాయి అని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అండి అలానే ఎంటర్ అయ్యి ఉంది. ఇది ఎలా తెలుస్తుంది అని మీకు అనిపిస్తే అనాహత చక్రం దగ్గర నుండి విశుద్ధ వరకు రోజులో ఈవినింగ్ 1 o'clock నుండి తరచూ కదలిక వస్తూ ఉంటుందండి. సో మళ్ళీ ఎందుకు ఎంటర్ అయ్యారో నాకు తెలీదు. నేను ఆల్రెడీ అనుకున్నా నా అనుమతి లేనిదే ఎవ్వరూ నా లోపలికి ఎంటర్ అవటానికి వీల్లేదని, కానీ ఒక్కొక్క సమయంలో ఇలాగా. కానీ ఏంటో మాస్టర్స్, ఈ భూమి ఒక జంతర్ మంత్ర అనుకుంటే ఈ ఆస్ట్రల్ గాను ఇది కూడా ఆధ్యాత్మికం కూడా ఒక జంతర్ మంత్రగానే ఉంది. సో చాలా మంది చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారండి. అవి మనం నమ్మశక్యంగా అనిపించవు, కానీ చేస్తూ ఉంటారు మాస్టర్స్. అవి ఇప్పుడు మీకు ఈ చదివి విన్నప్పుడు కానీ ఏదైనా అనిపించింది అనుకుని ఏమక్కర్లేదండి, నా అనుమతి లేనిదే నా ఎనర్జీని ఎవ్వరూ దొంగిలించడానికి వీల్లేదు అనుకోవచ్చు. నా అనుమతి లేనిది ఎవ్వరూ నా లోపలికి ఎంటర్ అవటానికి వీల్లేదు అనుకుంటూ ఉండొచ్చండి. నెక్స్ట్ అండి, నన్ను చాలా మంది వాళ్ళ పక్కన నేను కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా ప్రతిరోజు మేము ఊహ చేస్తామండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళలో ఒక ఆమెడండి, తను మాత్రం చెప్పినప్పుడు నాకు కొంచెం ఎఫెక్టివ్గా అనిపించింది. ఏంటంటే ఈ ఎనర్జీ దొంగలు ఎలాగో ఈ భూమి మీద ఆవిడ ఒక ఎనర్జీ దొంగ అండి, నాకు తెలిసిన దగ్గరలో అన్నమాట. తన పక్కన నేనుండి నాతో ధ్యానం చేస్తున్నప్పుడు నా ఎనర్జీ తనకు వచ్చేస్తున్నట్టు తను ఫీల్ అవుతూ ధ్యానం చేయటం అనమాట. ఇలాంటివి చేస్తారు మాస్టర్స్. మిగతా కొంతమంది ఏమో చాలా మంది అండి, అనిత మేడం మా పక్క నుండి చేస్తున్నారు, దే విల్ ఫీల్ హ్యాపీ అండి. కానీ ఇలాగో ఉంటాయి ఎన్నో మాస్టర్స్ మనకి తెలియకుండా జరుగుతాయి. అందుకే చక్కగా కాంతిని ఆహ్వానించి మనము ఒక కాంతి కవచాన్ని వేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఒక కాంతిని ఆహ్వానించి మనమంతా పూర్తి కాంతిగా ఒక బెలూన్ లాగా ఉండి మనలో ఎక్సెస్గా ఉన్న హీట్ మన పోర్స్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అనుకోని అలా భావన చేయొచ్చండి. ట్రై చేయండి మాస్టర్స్. దేనికి మనం భయపడాల్సిన అవసరం మాత్రం లేనే లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.